క్వశ్చన్తో పాటు కంటి స్విచ్ ఉంటుంది చూడండి. ఓకే, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా కాస్ థీటాలో రాసుకున్నాం. ట్యాన్ థీటా ఏమవుతుంది? ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. రైట్, ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్. ఈచ్ ఎక్స్ప్రెషన్ ఏమైతే ఉందో దాన్ని సైన్ థీటా కాస్ థీటా రూపంలో రాసుకోవాలి. 1 మైనస్ కాట్ థీటాని ఎలా రాసుకోవచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా. పర్ఫెక్ట్. సో వీ హ్యావ్ ప్లస్ దెన్ కాట్ థీటాని ఎలా రాసుకోవచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా. పర్ఫెక్ట్. సో 1 మైనస్ tan థీటాని సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, సో సైన్ థీటా బై కాస్ థీటా. దీనికి ఇప్పుడు ఎల్సిఎం ఎలా రాయొచ్చు? సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఎల్సిఎం ఏమవుతుంది దీనికి? సైన్ థీటా. ఒకవేళ మీరు బటర్ఫ్లై మెథడ్ చేసుకోవాలన్నా చేసుకోండి. బటర్ఫ్లై మెథడ్ యాజ్ యూజువల్. సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా, 1 ఇంటూ కాస్ థీటా కాస్ థీటా, 1 ఇంటూ సైన్ థీటా సైన్ థీటా. సో సేమ్ మెథడ్ ఇక్కడ కూడా అప్లై చేయండి. సో కాస్ థీటా బై సైన్ థీటా డివైడెడ్ బై సేమ్ వే బటర్ఫ్లై మెథడ్ కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా మైనస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ సైన్ థీటా సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ఇంటూ 1 దట్ ఈస్ కాస్ థీటా. ఓకే, ఇక్కడ వరకు రాసుకోండి. ఏం చెప్పాలి? ఏ బై బి డివైడెడ్ బై సి బై డి రూపంలో ఉంది. సో ఏ బై బి డివైడెడ్ బై సి బై డి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది పైకి వెళ్తే. సో ఏ బై బి ఇంటూ డి బై సి. రైట్, ఇక్కడ సేమ్ వే అజ్యూమ్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ డి. రివర్స్ అవుతుంది. సో దట్ ఏ బై బి దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ ఇది రివర్స్ అవుతుంది కాబట్టి సైన్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా. రైట్, సో ప్లస్ ప్లస్ ఇది కూడా సేమ్ అప్లై చేయండి. కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ ఇది రివర్స్ అవుతుంది కాబట్టి దిస్ విల్ బికమ్ కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయండి చూడండి, న్యూమరేటర్స్ మల్టిప్లై చేసండి. సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఇట్ విల్ బికమ్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఈ రెండు మల్టిప్లై చేసేసిన ఏం కాదు కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ ఇక్కడ చూడండి కాస్ థీటా ఇంటూ కాస్ థీటా. సో దిస్ విల్ బికమ్ కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఇక్కడ వరకు రాసుకోండి. ఇక్కడ కొంచెం ట్రిక్కీ, ఇక్కడ కొత్త ఫామ్. సో కేర్ఫుల్గా ఇక్కడ చూడండి, కింద ఏమైనా ఎల్సిఎం తీసినా కానీ కామన్ ఏమైనా దొరుకుతుంది? కామన్ ఏమైనా ఉంది? ఇక్కడ చూడండి కాస్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది, ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది. సో ఏమవుతుందంటే కింద ఎల్సిఎం తీయడానికి అవ్వదు, మొత్తం గుణించాలి. ఇదంతా కొంచెం పెద్ద ప్రొసీజర్ అవుతుంది. సో వాట్ వీ డూ ఈజ్ సైన్ స్క్వేర్ థీటా బై రైట్ డౌన్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఒకసారి కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏముంది? సైన్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా. ఆర్డర్ ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది. కాకపోతే ఇది డిఫరెంట్, దేర్ ఇస్ డిఫరెన్స్. అందుకే ఇంతకుముందు చెప్పాను 1 మైనస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు టేక్ ది మైనస్ కామన్. ఇక్కడ మైనస్ కామన్ తీయొచ్చా? మైనస్ కామన్ తీసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఉంది. సో కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఈ టర్మ్ లోపల టర్మ్ ఏమవుతుంది? మైనస్ కామన్ తీస్తే ఆబ్వియస్లీ మైనస్ బయటకు వస్తుంది కాబట్టి దిస్ విల్ బికమ్ మైనస్ సైన్ థీటా ఇంటూ మైనస్ కామన్ తీసినప్పుడు లోపల ఉన్నవి ప్లస్ ఉన్నవి మైనస్ అవుతాయి, మైనస్ ఉన్నవి ప్లస్ అవుతాయి. అంటే ప్లస్ సైన్ మైనస్ సైన్ థీటా ఏమవుతుంది? ప్లస్ సైన్ థీటా అవుతుంది. సైన్ థీటా మైనస్ ఇక్కడ ప్లస్ కాస్ థీటా ఉంది కాబట్టి దిస్ విల్ బికమ్ మైనస్ కాస్ థీటా. ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, సైన్ థీటా మైనస్ కాస్ థీటా కామన్ టర్మ్స్ వచ్చాయి. కాకపోతే ఇంకొక కామన్ ఏముంది? ఇక్కడ కాస్ థీటా ఉంది, ఇక్కడ సైన్ థీటా ఉంది. ఒకవేళ కింద మొత్తం సేమ్ ఉందనుకో అప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం డైరెక్ట్గా దొరుకుతుంది మనకి, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఏం కావాలి? ఇది రెండు ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ సైన్ థీటా ఒకటి ఎక్స్ట్రా రావాలి, ఇక్కడ కాస్ థీటా ఒకటి ఎక్స్ట్రా రావాలి. సో వాట్ వీ విల్ డూ ఇస్ న్యూమరేటర్కి డినామినేటర్కి ఈ పర్టికులర్ కేసులో అయితే సైన్ థీటాతో మల్టిప్లై చేస్తాము, దీన్నైతే కాస్ థీటాతో మల్టిప్లై చేస్తాం. రైట్, ఇక్కడ వరకు రాసుకోండి. సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై
కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా. రైట్, ఇక్కడ ఇది ప్లస్ మైనస్ కాబట్టి ఇది ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మైనస్ కాస్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా. సో యాజ్ యూజువల్ యూ కెన్ టేక్ ఒకటి న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్ టీటాతో మల్టిప్లై చేయాలి, అలా ఒకటి చేయొచ్చు. సో దట్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఈక్వల్. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ టీటాతో మల్టిప్లై చేయండి, అలా చేసినా ఓకే. లేదు అంటే డైరెక్ట్ ఇది ఎల్సిఎం తీసుకున్నా ఏం కాదు, మొత్తం ఎల్సిఎం అవుతుంది. కాస్ టీటా సైన్ టీటా ఇది మొత్తం ఎల్సిఎం అవుతుంది, అలా తీసుకున్నా ఓకే. సో వాట్ వీ విల్ డూ ఈస్ విల్ మల్టిప్లై సైన్ స్క్వేర్ టీటా ఇంటూ న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్ టీటాతో మల్టిప్లై చేయండి ఇంటూ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా మైనస్ కాస్ స్క్వేర్. ఇది ఈ టర్మ్స్ దేంతో మల్టిప్లై చేస్తాం, కాస్ టీటా న్యూమరేటర్ని డినామినేటర్తో కాస్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఇప్పుడు చూడండి దీనివల్ల ఏమైంది, కింద మొత్తం సేమ్ అయిపోయి కాస్ టీటా సైన్ టీటా ఉంది, సైన్ టీటా మైనస్ కాస్ టీటా ఉంది, ఇక్కడ కూడా కాస్ టీటా సైన్ టీటా ఉంది, సైన్ టీటా మైనస్ కాస్ టీటా ఉంది. సో వీ కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ యాజ్ ఏ ఎల్సిఎం. కింద సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం అదే అవుతుంది, కింద ఏ టర్మ్ ఉంటే అదే అవుతుంది. సో ద ఎల్సిఎం ఈజ్ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఇప్పుడు ఏం చెప్పాను ఇంతకుముందు, ఇవి సేమ్ అయ్యాయి అనుకో, వి విల్ టేక్ డైరెక్ట్లీ న్యూమరేటర్ ఏది ఉంటుంది ఆ 1 ఇంటూ పైన ఏది ఉంటే దాంతో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో 1 ఇంటూ దిస్ వన్ దట్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్, ఓకే లెట్స్ డూ ఇట్ ఇన్ దిస్ వే. సైన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ టీటా ఏమవుతుంది, సైన్ క్యూబ్ టీటా, పర్ఫెక్ట్, సైన్ క్యూబ్ టీటా మైనస్ ఇది కాస్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ క్యూబ్ టీటా. సో ఇక్కడ మీకు కొత్త ఫార్ములా వస్తుంది, దట్ ఈస్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా, అది అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి, పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది సైన్ టీటా, బీ ప్లేస్లో ఏముంది కాస్ టీటా. సో వీ రైట్ ఏ మైనస్ బీ దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా ఇంటూ ఏ స్క్వేర్ దట్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏబి मतलब साइन टीटा इंटू cos टीटा, perfect, divided by we have cos टीटा इंटू sin टीटा minus cos टीटा. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇది క్యాన్సిల్ అవుతుంది రైట్, ఎందుకంటే పైన ఇంటూ ఉంది కింద ఇంటూ ఉంది కాబట్టి వీ కెన్ క్యాన్సిల్ ఇట్ అవుట్. సో మిగిలింది ఏంటి, ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఏమవుతుంది 1. సో 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా, సిన్స్ whatever sin square theta plus cos square theta is equals to 1. Right, just రాసుకోండి. So this can be written as 1 by cos theta into sin theta రాయచ్చా, ప్లస్ జస్ట్ డివైడ్ చేసి సెపరేట్ చేసేసండి వర్డ్స్. 1 by cos theta into sin theta ప్లస్ sin theta into cos theta by cos theta into sin theta. ఆర్డర్ మారినా ఏం కాదు, లైక్ వీ కెన్ రైట్ sin theta into cos theta ఆల్సో. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా, రైట్, క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది అక్కడ 1. సో 1 బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ 1. సో దీన్ని మళ్ళీ సెపరేట్ చేయాలి. 1 బై కాస్ టీటా ఇంటూ ఇలా రాసుకోవచ్చా, 1 బై కాస్ టీటా ఇంటూ 1 బై సైన్ టీటా ప్లస్ 1. ఠీకే, 1 బై కాస్ టీటా ఏమవుతుంది, 1 by cos theta sec theta into 1 by sin theta cosecant theta plus 1. అదే